కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ఏడాది కాలంలో ఎంత చిత్తశుద్ధితో అమలు చేస్తుందో చెప్పాలన్నారు మాజీ మంత్రి పేర్ని నాని. చంద్రబాబు 420 అబద్ధాలు చెబితే ఆయన కొడుకు లోకేష్ 840 అబద్ధాలు చెప్పారని కామెంట్ చేశారు. చంద్రబాబు, పవన్, లోకేష్ సొంత డబ్బా కొట్టుకోవడం, జగన్ను తిట్టడమే పనిగా పెట్టుకున్నారని పేర్ని నాని విమర్శించారు. అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన ర్యాక్ ఈ సంవత్సర కాలంలో వారు ఎన్నికలకు వెళ్ళినప్పుడు ఈ రాష్ట్ర ప్రజలకి ఏమేమి హామీలు ఇచ్చారు, వారికి ఏమేమి ప్రమాణాలు చేశారు, ఇంతవరకు వాటిని ఎంత చిత్తశుద్ధిగా అమలు చేశారు, మాట నిలుపుకున్నారు, చెప్పినవి కాకుండా చెప్పనివి ఏం చేశారు, ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో శ్రీహరికోటలో వదిలిన ర్యాకెట్ కంటే శరవేగంగా ఎంత ఆకాశానికి ఎత్తుకు దూసుకెళ్లారు, ఇలాంటివన్నీ చెబుతారేమో అనుకుని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ కూడా అనుకున్నారు. ఏంటయ్యా అంటే మీటింగ్ పెట్టి ఇలా ముగ్గురు కలిసి యథావిధిగా చంద్రబాబు నాయుడు గారు 420 అబద్ధాలు చెప్తే ఆయన కొడుకు 840 అబద్ధాలు చెప్పాడు. ఇలా ముగ్గురు కలిసి ఏంటయ్యా అంటే సొంత డబ్బా జగన్మోహన్ రెడ్డి గారిని బూతులు తిడతాం, జగన్ గారి వ్యక్తిత్వ హననం వీళ్ళ సొంత డబ్బా. ఈ డబ్బా కొట్టుడికి